కొరలు తీసుకోండి అంటే నా గురించి బలవంతంగా తీసుకెళ్ళేవారు. నిజంగానే వండుకోవాలని ఉంది కానీ మాకు ఎలా వండుకోవాలో తెలియట్లేదు అన్నప్పుడు మేము రోజుకి ఒక్కొక్క డిష్ చేసి పక్కన పెడతాం. మేము వండుకున్నాయన్నీ పడేయాలంటే మాకు బాధగా అనిపించేది. అలా రాజమౌళి గారు వచ్చి తిన్నారు మా రెస్టారెంట్లో, తిని ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తే వెల్కమ్ టు భామా కలాపం బ్లూమ్ అండ్ బ్లెస్. మన రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫుడ్పై చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం టేస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారం, కానీ ఇప్పుడు మనం హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇదే వేలో మన హైదరాబాద్లో ఫస్ట్ టైం మిలెట్స్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు హేమా మాలిని గారు. సో తను ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా, తన జర్నీ ఏంటి అన్నది ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో వెల్కమ్ టు భామా కలాపం. మీకోసం మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకేనండి. నా పేరు హేమాలిని అండి. అహోబిలం ఫుడ్స్ అనే మిల్లెట్ రెస్టారెంట్ని నేను 10 years నుంచి నడిపిస్తున్నాను. మిల్లెట్స్ అంటే 2013లో అసలు మిల్లెట్ అంటేనే ఎవరికి తెలియదు. ఓన్లీ జొన్నలు, సజ్జలు, రాగులు, ఈ మూడే మొత్తం ప్రపంచం మొత్తానికి అసలు తెలిసినవి ఈ 3 ధాన్యాలే తెలిసాయి. ప్లస్ వరి, ఎలాగూ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వరి అయిపోయింది. తర్వాత మిల్లెట్స్ అన్నది నాకు ఎలా తెలిసిందంటే హెల్త్ వైజు డయాబెటీస్ వచ్చినప్పుడు ఒక ఆయుర్వేదం పండితుడు ఏల్చూరి వెంకటరావు గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కొర్రలు తీసుకోమని ఆయన సజెస్ట్ చేశారనమాట. ఈ డయాబెటీకి చాలా మంచిది, కొర్రలు తీసుకోండి అని చెప్పినప్పుడు దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాడటం జరిగినప్పుడు ఎవరు ఫీలింగ్ని బట్టే కదండి తగ్గడం, లేకపోతే అలా ఇది చాలా బాగుంది అనుకుని చాలా ఫీల్ అయ్యాను. అప్పుడైతే ప్రింటింగ్ యూనిట్ ఉండేది, బొటిక్ ఉండేది, ప్రింటింగ్, డైయింగ్, డిజైనింగ్ చేస్తూ ఉండేదాన్ని. అందరూ లేడీసే కదా, మనం ఒక ప్రయత్నం చేయాలి. అప్పటికే నాకు ఫార్మర్స్తో కూడా, ఆర్గానిక్ ఫార్మర్స్ అందరితోని కూడా చాలా అటాచ్మెంట్. వాళ్ళు చేసే పద్ధతి, ఆ ఫుడ్ మీకు మామూలు ఫుడ్ తినదానికి ఆర్గానిక్గా పండించిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ వైజ్ ఉంటుంది, మనకి న్యూట్రిషన్ వైజ్ కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సరే అని వాళ్ళందరూ పండించినవి మార్కెటింగ్ లేదు, సరే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, నా దగ్గరికి వచ్చే లేడీస్ అందరికీ చెప్పవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే మొత్తం అన్ని తీసుకొని ఒక పక్క అంతా పెట్టేదాన్ని. చూడటం, వెళ్ళిపోవటం. వాళ్ళకి శారీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కానీ డిజైన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫుడ్ మీద ఎవ్వరు చెప్తున్నారు. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ చెప్తారు, అన్నీ చెప్తారు, కానీ ఒక్క కేజీ కొరలు తీసుకోండి అంటే నా గురించి బలవంతంగా తీసుకెళ్ళేవారు. మళ్ళీ వచ్చేసరికి ఎక్కడ ఉన్నాయంటే అక్కడే ఉండేయండి. ఏంటి మరి తీసుకెళ్ళి వాడాలి కదా మీరంటే, లేదండి ఇది అసలు ఎలా వండుకోవాలో తెలియట్లేదు మాకు, నిజంగానే వండుకోవాలని ఉంది కానీ మాకు ఎలా వండుకోవాలో తెలియట్లేదు అన్నప్పుడు మేము రోజుకి ఒక్కొక్క డిష్ చేసి పక్కన పెడతా ఉండేవాళ్ళం అనమాట. ఎన్ని రోజులని పెడతాము, సరేలే ప్లేస్ కూడా ఉంది ఇక్కడ అలా అనుకుంటా డెవలప్ చేసుకుంటా రెస్టారెంట్ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. అయితే మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫార్మర్స్ నుంచి ఈ మంచి మంచి ఫుడ్ అంతా కూడా మార్కెటింగ్ చేసుకుంటా అందరికీ అందించాలనుకున్నా, కానీ అది వండి కూడా ఇవ్వాల్సింది వచ్చింది. అసలు స్టార్టింగ్లో మీకు ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఆ ఫుడ్ అన్నది మీకు తెలుసా? అంటే ఇప్పుడు నా కోసం ఏంటి, మా రిలేటివ్స్ అంటే మా ఇంట్లో చేసినప్పుడు ఒక్కొక్కటి నేను ఏమంటారు R&D అనుకోవచ్చు, లేకపోతే ఏదో అనుకోవచ్చు, ఒక్కొక్క డిష్ చేసుకుని దాన్ని టేస్టీగా ఎలా చేయాలి అన్నది చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎప్పుడైతే రెస్టారెంట్ అనుకున్నామో అప్పుడు ఇంకా కొంతమంది కుక్స్ని కూడా పిలిపించి మొత్తం అన్నీ దాని మీద మేము ప్రయోగం చేయటం జరిగింది. చాలా రకాలు. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు జొన్న రొట్టె ఉందనుకోండి, జొన్న రొట్టె అబ్బా బాగోదు, మన రోటీలు బాగుంటాయి అనుకుంటాం, కానీ జొన్న రొట్టెని కూడా మేము చాలా డిఫరెంట్గా, అంటే దాంట్లో స్పైసెస్, కూరగాయ ముక్కలు అలా వేసి చాలా డిఫరెంట్గా చేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే కొర్రలతో ఏంటి మొత్తం అన్ని రకాల మిల్లెట్స్తో. ఇప్పుడు మా దగ్గర అహోబిలం ఫుడ్స్ అంటేనే మిల్లెట్ రెస్టారెంటే కాదు, స్నాక్స్
మొత్తం అన్నీ మిల్లెట్ బేస్డ్ ఫుడ్డే దొరుకుతుంది మా దగ్గర. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, రాగి దోశ, కొర్ర దోశ, రాగి ఇడ్లీ, జోవర్ ఇడ్లీ అలా మిల్లెట్ బేస్డ్ మిల్లెట్స్ తోటే చేసిన ఫుడ్ అంతా. మధ్యాహ్నం లంచ్లో కూడా మీకు అవన్నీ మీరు రైస్తో ఏ ఐటమ్ అయితే చేసుకుంటారు, పులిహార చేసుకుంటారు, ఒక బిర్యానీ చేసుకుంటారు, అలా పన్నీర్ రైస్ చేసుకుంటాం, అలా అన్నీ డిఫరెంట్ డిషెస్ అన్నీ కూడా చాలా టేస్టీగా మీరు చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు అనమాట. చాలామంది ఫస్ట్ అదే ఇంటెన్షన్ అనమాట, వీళ్ళ దగ్గరికి వెళ్తే తినలేము, ఏదైనా పేషెంట్ అయితే వెళ్ళాలి, లేకపోతే ఇలా అంత ఇదితో ఉండేవాళ్ళు అనమాట. ఫస్ట్లో చాలా రోజులు చాలా తక్కువ అంటే తక్కువ, మేము వండుకున్నాయన్నీ పడేయాలంటే మాకు బాధగా అనిపించేది. అలా ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కొంచెం ఎడ్యుకేట్ చేసుకుంటా అంటే చెప్పుకుంటా వస్తే వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళ నెట్లో కూడా చూసుకుని అలా అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మీరు R&D చేసి ఫుడ్ సక్సెస్ అయిన తర్వాత మీరు అంటే ఎన్ని డేస్ పట్టిందండి మీరు R&D చేసి సక్సెస్ అవ్వడానికి? ఒక 6 months అని చెప్పుకోవచ్చు. 2 నెలల నుంచి మొదలు పెట్టాం. మేము మొదలు పెట్టడమే స్టార్టింగ్ ఒక 2 months ఓన్లీ సేల్ ఒకటే చేసాము. తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా యాడ్ చేసుకుంటూ వచ్చాం వెరైటీ. అది టేస్టీగా ఎలా వస్తుంది, కొంచెం ఏ మిక్స్ చేస్తే మనకి టేస్ట్కి హెల్త్కి ప్రాబ్లం లేకుండా అవుతుంది, అలా చేసుకుంటూ వచ్చి చేసాము. ఇప్పుడు ఏదన్నా అంటారు చూడండి, మనం చేసినా ఎంత చెప్పినా అవ్వదు, ఎవరో ఒకళ్ళు ఒక మెయిన్ పర్సన్ కానీ అలా రాజమౌళి గారు వచ్చి తిన్నారు మా రెస్టారెంట్లో, తిని ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టింగ్ తర్వాత ఇంక మళ్ళీ ఏదో వెనక చూసుకోకుండా అయింది నా జర్నీలో లైఫ్ అన్నట్టు అలా కొంచెం పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే అంత సోషల్ మీడియా మీద ఎక్కువ మాకు వచ్చేది కూడా, మేము ఉన్నది కూడా హైటెక్ సిటీ లొకేషన్ కాబట్టి ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఫుడ్ ఏం తీసుకోవాలి, నార్మల్గా చెప్పాలంటే ఏ ఫుడ్ తినాలన్నది అందరికీ తెలుసు. కూరగాయలు తినాలి, ఆకుకూరలు తినాలి,